మరణకరం కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల ఇతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరం కాని పాపము చేసిన వానిని జీవము దయచేయను అంటే మనకు క్షమాపణ ఉంది. ఎవరో క్షమాపణ ఉంది? యేసు వ్యతిరేకంగా మాట్లాడిన క్షమాపణ ఉంది. మనుష్య కుమారుడికి తెలుసో తెలియక తప్పు చేసిన క్షమాపణ ఉంది, పాపం చేసిన క్షమాపణ ఉంది. మరి దేనికి క్షమాపణ లేదు? పరిశుద్ధాత్మ దూషించు వాడికి, పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడు వాడికి క్షమాపణ లేదు. మరణకరం కాని పాపాలు ఇవి. యేసు వ్యతిరేకంగా మాట్లాడటం, ఇంకేదో పాపం చేయటం, ఇంకేదో తప్పు చేయటం, ఇంకేదో దొంగతనం చేయటం, అబద్ధం మొత్తం మరణకరం కాని పాపాలు ఇవన్నీ. వీటికి క్షమాపణ ఉంది. అట్లా చెప్పి చేసుకుంటూ పోని కాదు దాని అర్థం. ఒప్పుకొని విడిచిపెట్టాలి, చేయొద్దు కదా. వ్యత్యాసం చెబుతుండే అక్కడ చేయమని కాదు, మనం చేయొద్దని. నెక్స్ట్ అమ్మా, మరణకారమైన ఈ వ్యత్యాసం గమనించాలా. మరణకారం కాని పాపం, మరణకారమైన పాపం. మరణకారమైన పాపం కలదు. దాని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. మరణకరమైన పాపం కూడా ఉంది. దానికోసం నేను ప్రార్థన చేయాలని నేను వేడుకోవట్లేదు. ఏమని చెప్తున్నాడు? మరణకరం కాని పాపం చేస్తే, ఎవరు సహోదరులు ఎవరైనా పాపం చేస్తే కదా దేవుడు వేడుకుంటే దేవుడు జీవం అనుగ్రహిస్తాడు, మనం క్షమిస్తాడు. కానీ మరణకరమైన పాపం చేసినోడికి క్షమాపణ లేదు కనుక వేడుకోవడం వల్లనే నేను చెప్పట్లేదు అంటున్నాను. అదే చదవమా చివరి మాట. దానికన్నా ముందు అట్టి దాని గురించి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. మరణకరం కాని పాపం చేస్తే వేడుకుంటే దేవుడు కనికరిస్తాడు, జీవం దయచేస్తాడు. మరణకరమైన పాపం ఉంది, క్షమాపణ లేని పాపం అంటారు దాన్ని. ఎక్కడ మరణకరమైన పాపం అని అర్థంలోకి వెళ్ళిపోతాం. ఇన్ని రోజులు సేవ చేస్తాడు కదా నా పిల్లోడు, ఎట్లున్నా పరలోకం పో అనడు. ఇన్ని రోజులు విశ్వాసం ఉంది కదా నా బిడ్డ, నా కుమారుడు, నా కొడుకు, కానీ పో పరలోకం అనడైనా. ఖచ్చితంగా దేవుడు 99% 100% ఉంటేనే నరకాన్ని తప్పించుకుంటాం కదా. మనం భక్తి కలిగి జీవించగలిగి మనసు ఉంటే దేవుడు 100% మనని ఆయన ఎదురుగా నిలబెట్టుకోగలుగుతాడు. పెద్ద పని కదా ఆయనకి. మనం నశించుకోవడం ఆయన ఇష్టం కాదు. అసలు నరకాన్ని చేసింది మనం కాదు, దయ్యాలు చేశాడు. మాట వినకపోతే ఏం చేస్తాం? అలా అప్పుతాడు మనకి. అలాంటి నిర్ణయం దేవుడు తీసుకోకుండా అంటే బోధ విషయంలో అలర్ట్ ఉండాలి. పరిశుద్ధాత్మ విరోధంగా బోధించొద్దు. పరిశుద్ధాత్మ విరోధమైన బోధ ఎందు లక్ష్యం ఉంచొద్దు. బోధిస్తే శాపగ్రస్తుడైపోతాడు. బోధ ఎందు లక్ష్యం ఉంచే విశ్వాసభ్రష్టులం అయిపోతాము. అందుకే చెప్పేవారు వినేవాళ్ళు అలర్ట్ ఉండాలా. మరణకరం కాని పాపం కూడా ఉంది. ఇదే మరణకారం కాని పాపం అంటే క్షమాపణ లేని పాపం. పరిశుద్ధాత్మ మన ముందు మన మధ్య సంచరిస్తుడు. పరిశుద్ధాత్మ పొందండి కదా. పరిశుద్ధాత్మ లేని వాడు దేవుడు వాడు కదా, నా వాడు కాడని చెప్పిన వాక్యాన్ని కోడి చేసి చెప్తారు. కోడి చేసి చెప్తే ఏమంటాడు? మీరు భాష మాట్లాడుతుంటే మీకు పరిశుద్ధాత్మ లేదు, మీకు పరలోకం లేదు, మా సంఘం ఎత్తబడుతుంది. ఎవరు చెప్పాడు వీడికి? ఆ విధంగా చెప్తారు. చెప్పి అనేకులను ఏం చేస్తారంటే కంప్లీట్ చేసి అనేక సంఘాలకి లాగేసుకుంటారు. వాళ్ళ ఫేసులు చూడండి ఒకసారి. ఈ లొల్లి ఎవరెవరు చేస్తారు మీకు ఆల్రెడీ తెలుసు ఆ సంఘాలకి. వాళ్ళ ఫేసులు చూడండి, ఆడలో మొక్కలు చూడు, ఒక్కల ముఖంలో బ్రైట్నెస్ ఉండదు, ఒక్కల ముఖంలో సంతోషం కనపడుతుంది. మనం చూడండి, అస్సలు ఉండదు. ఆ ముఖంలో కళ కనిపించదు వాళ్ళకి. ఏంది తెలుసు వాళ్ళకి? దయ్యముల బోధ ఎందు మంచిగా కదా ఏమైపోయి అప్డేట్ అయిపోయారు. ఇప్పుడు మన ఏమంటాడు తెలుసా? ఒక పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు రమేష్ బ్రదర్ అంట. అవునా? అది కూర్చుంటుందా? పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా మాట్లాడేంత ధైర్యము నాకు లేదండి. దేవుడంటే నా భయం. దేవుడంటే మన మునకాల వాక్యం అర్థం కాకపోతే నేను మాట్లాడా. వాక్యం అర్థమైతేనే మాట్లాడతా. ఎందుకంటే మీలో అనేకులు బోధకులు కాకండి. బోధకులకు మరీ కఠినమైన శిక్ష ఉంది. కఠినమైన శిక్ష. ఆ శిక్షలో పేరెందుకు పోవాలండి? తెలిస్తే మాట్లాడతా, తెలియకపోతే మౌనం పెట్టా కదా. నన్ను ఏమన్నా అడుగుతాడు ఆయన? తెలిసింది మాట్లాడబెట్టా, తెలియకపోతే మొదలు పెడతాను, నేర్చుకుంటా, చదువుతా, అర్థమైనప్పుడు మాట్లాడతా. కంటిన్యూ చూసుకుంటాం మా అట్లనే. అపోస్తుల కార్యములు 2:4 తర్వాత చూసుకుంటాం. అపోస్తుల కార్యములు 2:4. నెక్స్ట్ ఇంకొకరు 1 కొరింథీయులు 14:33 కూడా పట్టుకోండి రెడీగా. అందరూ పెంతెకోస్తు పండగ దినం నాడు మొట్టమొదటిసారి పరిశుద్ధాత్మను ఆహ్వానం జరిగింది.
అంతకు ముందుకు పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళేవాడు. పాత నిబంధన కాలంలో, యేసుప్రభు ఉన్న కాలంలో కూడా ఆయన పరిపాలన పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యేసుప్రభు మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కదా. మేడగదిలో అపోస్తులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆహ్వానం ఫస్ట్ టైం జరిగింది. ఆయన వచ్చేసాడు. ఆయన వచ్చినప్పుడు జరుగుతున్న సందేశం ఇది. చదవమ్మా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషతో మాట్లాడిరి, అల్లరి చేసిరి, లొల్లి పెట్టిరి, కేకలేసిరి. ఉందా? లేదు. మాట్లాడే వాళ్ళు లాస్ట్ మనం చూసుకున్న భాషల విషయంలో మాట్లాడితే అందరికీ అర్థమైనవి. ఎవరికో అర్థం కాకపోలే కొంతమందికి యోగ ప్రవచన ఇది జరిగిందని చెప్పి పేతురు చెప్తాడు. అందరికి అర్థమైపోయినాయి క్లియర్గా. వీళ్ళు మాట్లాడితే ఏం అర్థం కావు. ప్రపంచ మొత్తంలో 195 దేశాలు లాంగ్వేజ్ ఆ భాషలు ఎన్ని భాషలు ఉన్నాయంటే 700కు పైన భాషలు ఉన్నాయి. 7,000కు పైన భాషలు ఉన్నాయి. 7,000 అబౌవ్ ఉన్నాయి భాషలు. దేశాలేమో 195 దేశాలు. అన్ని కదా. మన కరెన్సీ మీద 15 లాంగ్వేజ్ ఉంటాయి కదా. మీరు కరెన్సీ చూడండి, డిక్షనరీ చూడండి, గూగుల్లో చెక్ చేయండి. వాళ్ళ భాష మాట్లాడే భాష ఎక్కడ దొరకదు మనకి. స్పెషల్ లాంగ్వేజ్ దయ్యంల భాష దొరకదు అసలు. కూర్చుంటామంటే రారు మాట్లాడటానికి. తేలు పుట్టిన దొంగల్లాగా అక్కడనే ఉంటారు. దొంగతనానికి పోతే తేలు కలిసింది అనుకో, ఆడు అరవడు. ఎందుకు అరవడు తెలుసా? అరిస్తే తంత్ర పట్టి. అందుకే ఏం చేయాలి? కలిసిన పర్వాలేదు, నొప్పి కలిసిన పర్వాలేదు, ఓర్చుకుంటా అట్లనే ఉంటాడు. తేలు పుట్టిన దొంగల్లాగా ఉంటారు కదా. తేలు పుట్టిన దొంగలాగా ఉంటారు. వాక్యం, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడినప్పుడు వ్యక్తులను దృష్టిలో పెట్టుకోదు. మనం మారాలి. చెక్ చేసుకుంటాం. మనం చేసే బోధ కరెక్ట్. ఒకవేళ పొరపాటు జరుగుతుందేమో మన వల్ల, నేను చేస్తున్న బోధ కరెక్ట్ కాదు, నేను వింటున్న బోధ కరెక్ట్ కాదు, పరిశీలించుకుంటాం. ఏం పోతుంది? సరి చేసుకుంటాం. తప్పేముంది? అదే కంటిన్యూ అయితే ప్రమాదం కదా మనకి. చదవమ్మా. వాళ్ళు భాషతో మాట్లాడారే తప్ప అల్లరి చేయలేదు వాడు. అదే చూడమ్మా, 1 కొరింథీయులు 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానంకే కర్త గాని అల్లరికి కర్త కాడు. అల్లరి చెయ్యడు దేవుడు. తండ్రి అయిన దేవుడికి అల్లరి ఇష్టం ఉండదు. యేసుక్రీస్తుకి అల్లరి ఇష్టం ఉండదు. పరిశుద్ధాత్మకు అల్లరి ఇష్టం ఉండదు. నెమ్మది కావాలి దేవుడికి. మళ్ళీ అల్లరి చేసే పని ఉంది, వాడిని కూడా పట్టుకుంటాం. ఇప్పుడు మనం అల్లరి చేసే పని ఎవరిది? అల్లరికి కర్త కాడు అంటే అల్లరి జరుగుతుందంటే ఎవరు ఉన్నారు అక్కడ? దయ్యం ఉన్నది, అపవాది ఉంది. పరిశుద్ధాత్మ పేరట అల్లరి జరుగుతుంది. ఆయన మన మధ్యనే తిరుగుతున్నాడు. ఆయన మన మధ్య తిరుగుతున్నాడు. మీరు పొందండి, ఆయన పొందండి, ఆయన ఆహ్వానించండి. పరిశుద్ధాత్మ దేవుడు దా దిగి ఆయన పిలిచేంత సీన్ ఉందా మీకు? ఆయన వచ్చేసి మన మధ్యలో మనతో ఉన్నాడు. ఎందుకు మీరు ఇంకా ఆయన దిగుమంటున్నారు? తప్పు కదా ఇది. పరిశుద్ధాత్మ దూషిస్తున్నారు. వీళ్ళకి తెలియకుండానే పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడుతున్నారు. అంటే మరణకారమైన పాపం చేస్తున్నారు. వీళ్ళకి క్షమార్పణ లేదు. ఇంకెన్ని రోజులు అట్లున్నా అదే సంఘంలో ఉన్న కంటిన్యూ అదే చేస్తున్నా. ఏ పరిశీలన లేకుంటే ఇంకా బుద్ధి విషయమే ఇంకా శిష్యులుగానే ఉంటాయి. వీళ్ళు బుద్ధి విషయం పెద్దలుగా ఉండకపోతే పోతారు, చేస్తున్నారు కనుక పోతారు ఖచ్చితంగా. ఫిలాతు లాగా మనం చెప్పి చేతులు పడుకోవాలి అంతే కదా. ఫిలాతు భార్య చెప్తుంది కదా, ఆయన జోలికి పోతే ఆయన నీతిమంతుడు. అప్పుడు అంటాడు ఆయన చేతులు కడుకోవాలి కదా, ఆయన రక్తం నాకు సంబంధం లేదు. నేను కూడా చేతులు కడుక, మనం కూడా చేతులు కడుకనే చెప్తే ఏం చేస్తాము? గుర్రాన్ని తీసుకెళ్తాం, నీళ్ళ దాకా తాగిస్తామా? చెప్తాం. దేవుడు ఎన్నోసార్లు అవకాశం ఇస్తుంది, నన్ను నిన్ను మమ్మల్ని అందరూ మారటానికి. మారకపోతే మనమే పోతాం. చదువు మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. కొండ మీద ప్రసంగం యేసు ప్రభు చేసింది ఇది. చూడండి, ఆయన మాట్లాడాడు, అల్లరి చేయలేదైనా. ఆయనలో పరిశుద్ధాత్మ లేడా? ఇది ఇలా లెక్క లేదు. ఎగురు దుక్కుతుంటూ ఉన్నాడు, ఎగరకపోతే లేరు. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఇంతకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగా బోధింపసాగేను. బోధించాడండి ఆయన. సేవకుడు బోధించాలి, అల్లరి చేయొద్దు. పరిశుద్ధాత్మ దిగుని ఎమోషన్ అని అంటాము. సంఘస్థులందరూ తెచ్చుకోవటము, కూరగాయల మార్కెట్, ఆరాధన, ఏం తెలియదు అక్కడ మనకి. అల్లరి జరుగుతుంది.
పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు కనుక, మరణకరమైన పాపం చేస్తున్నారు కనుక వీళ్ళను దేవుడు క్షమించాడు. వీళ్ళకు కన్ఫర్మ్ అయిపోతుంది వీళ్ళు మారకపోతే నరకం కదా. వాళ్ళు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత సేవకుడికి ఏం చేసినా, బూడిదలు పోసిన పన్నీరు వాళ్ళు మారకపోతే, బోధించేవాడు మారకపోయినా, బోధించిన వాళ్ళు మారకపోయినా, క్లోజింగ్ వాళ్ళు పోయేది ఎక్కడికంటే నరకానికి. అంత డౌట్ ఏముంది? క్షమార్పణ లేనంటే పాప క్షమార్పణ కదా, క్షమార్పణ లేని పాపం చేస్తున్నంటే నరకం తప్పదు. చూడము ఒకసారి ప్రసంగి ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం చదువునా కదా. ఇక్కడ చెప్తున్నావు పాత నిబంధన కాలంలో చెప్తున్నాడు. మహాజ్ఞాని ఎవరు? సొలొమోను మహారాజు చేత దేవుడు రాయించాడు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా ఉండొద్దు, అనాలోచనగా ఉండొద్దు అని చెప్తున్న దేవుడే నువ్వు అల్లరి చేస్తే ఒప్పుకుంటాడా? నువ్వు ఎగురితే ఒప్పుకుంటాడా? అర్థం కాని భాషలు మాట్లాడితే ఒప్పుకుంటాడు ఆయన? మిమ్మల్ని ఇష్టపడతాడా? దేవుడైనా ఇష్టపడాడు. నువ్వు దేవుని సన్నిధిని చదవమ్మా, అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనివ్వకండి. అనాలోచనగా మాట్లాడొద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిలో దేవుడు చెప్తే వీళ్ళేమో అమర్యాదగా ప్రవర్తిస్తారు. వీళ్ళు ఎగరటం, దుంకటం, కింద పడటం, ఎగిరి దుంకుటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? లేచినప్పుడు ఏం చేస్తారు సార్? బైబుల్ మన కదా నిత్య జీవము, మనల్ని రక్షించండి, మన పాపాల క్షమాపణ కలిగజేసే జీవగ్రంథం, జీవవాక్యము కాళ్ళ దగ్గర ఉంటుందండి. పైన ఎగురుతుంటారు. బైబిల్ ఎన్ని కేజీలు ఉంటుంది? పట్టుకోరా మీరు. పట్టుకుంటే కంఫర్ట్ ఉండదు, ఎగరటానికి ఉండదేమో. మళ్ళా బైబుల్ కాళ్ళకాడ ఉంటే వీళ్ళు ఎగురుతుంటా అంటే జీవగ్రంథానికి గౌరవించట్లేదు. చూడండి మీరు, ఎవరిని విమర్శించడం కాదు, సరి చేయటం. మనం అంతా మన కుటుంబం. రేపు అన్యజనులు మనం పాయింట్ అవుట్ చేయొద్దు, ఎవరు మనం చూసి ఏలం చేయొద్దు. మనం బట్టి వేస్తున్నాము దూషణ పాలు కాకూడదు. మేము ఇల్లు అద్దె అడిగితే ఎట్లా కొంతమంది ప్రార్థనకి అమ్మో అలా ఎగురుతారంటే మీరు కూడా అట్లా చేస్తున్నాం. మేము చేయమంటే నమ్మరాలు ప్లీజ్ అండి మేము ఇవ్వమండి. చూడండి, దేవుడి సేవకు ఆటంకంగా, దేవుడి పనికి అభ్యంతరకారంగా ఉన్నారు వీళ్ళు. చదవమ్మా. నీ హృదయం త్వరపడనివ్వకండి. దేవుడు ఆకాశమందున్న, కొంచెం పైకి మళ్ళీ చదవమ్మా ముందే. నీ దేవుడి సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంలో త్వరపడనీయకము. నీ నోటిని కాచుకో. నోటిని కాచుకో, కేకలు పెట్టకండి, అరవకండి. నోటిని కాచుకో అని అక్కడ ఆయన చెప్తే కేకలు పెడుతుంది. ఆపోజిట్ ఇది. అక్కడ దైవత్వం, ఇక్కడ దుష్టు తత్వం. దుష్టుని తత్వం దయ్యం ఇష్టం. ఇది దయ్యం అరుస్తుంది, తెలుసని తనకి. పరిశుద్ధాత్మ ఈ అమ్మాయికి పరిశుద్ధాత్మ వచ్చినట్టు పరిశుద్ధాత్మ దేవుడు అరుస్తాడు. ఎక్కడైనా లొల్లి పెడతాడైనా, లొల్లి పెట్టేస్తాడా? పెట్టాడు కదా. చదవమ్మా, చదువున్నాడు. ప్రసంగి 2వ కదా, 5వ అధ్యాయం 2వ వచనం. నీ దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయకము. నీ నోటిని కాచుకో. అన్నిటికన్నా ముఖ్యమైనది నోటిని కాచుకోవాలా. యేసు ప్రభువు అని, యేసు దేవుడు దేవుడు యేసు మృతులుగా లేపాడని కూడా ఇదే నోటితో ఒప్పుకుంటున్నాం. ఇదే నోటితో ఏం చేస్తున్నాం? అల్లరి చేస్తాం. చూడు, అపవాది ఎలా చేస్తుంది, మాయ చేస్తుంది కదా, అనాలోచనగా కదా. నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి, తక్కువగా మాట్లాడాలి. మనం ఎప్పుడైనా తక్కువగా మాట్లాడాలి, దేవుడి సన్నిధిలో ఇంకా తక్కువ మాట్లాడాలి. అల్లరి అస్సలు ఉండదు. దేవుడికి ఇష్టం ఉంటుంది. ఆయన అల్లరికి కర్తగాడు, సమాధానానికి దేవుడు కర్తగాడు, అల్లరికి కర్తగాడు. మళ్ళీ ఇలా అల్లరి చేస్తున్నారంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దూషిస్తున్నారు. మరణకారం కాని పాపం కాదు, మరణకారమైన పాపం చేస్తున్నారు వీళ్ళు. అంటే క్షమార్పణ లేని పాపం చేయిస్తుంది ఇంతమంది చేత. చూడండి మీరు పెంతెకోస్తు సంఘాలు చూడండి, ఎంత లొల్లి ఉంటుందో. వేరే పేర్లతో కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి. ఎంత లొల్లి ఉంటుంది అంటే మొత్తము సౌండ్ పొల్యూషన్ అంతా అక్కడే ఉంటుంది. ఆ శబ్దాలకి ఇంటి చుట్టుపక్కల లేదండి, ఇంట్లోకి ఇట్లా ముసలోళ్ళు ఉంటారు, పేషెంట్కి ఇట్లా ఉంటే చచ్చిపోతారు దొబ్బకే.
అంత పెద్ద లొల్లండి, అల్లరి. ఎందుకు అట్లా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ వస్తుంది. మన బైబిల్ కోసం కనీస జ్ఞానం ఉందా వాళ్ళకి? బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి. వయసు పెరిగిపోయి ఉంది, 50-60 సంవత్సరాల వయసులో ఉన్నారు, 70 సంవత్సరాల వయసులో ఉన్నారు. ఇంగిత జ్ఞానం లేకుంటే ఎగురుతాడు దుంకుతాడు. వాళ్ళని ఫాలో అవటోళ్ళు ఎంతమంది అండి ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళకి, చాలా మంది ఉన్నారు వాళ్ళకి. అంటే ఇంతమంది మాయ చేస్తుంది అమ్మవాది. ఏం చేస్తుంది వీళ్ళకి? ఎందుకు అర్థమైతే లేదు? చూస్తాం ఆ మాట కూడా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఏం చేస్తుంది? ఫస్ట్ అవిశ్వాసం కలిగజేస్తుంది, తర్వాత గుడ్డితనం, మనోనేత్రాలు మూసేస్తుంది అనమాట. చూస్తాం, అర్థం కాదు మనకి, కనిపేది. కొన్నిసార్లు వస్తువులు మన ఇంట్లో ఉంటాయి, మనం వెతుకుతుంటాం టెన్షన్గా, ఆడనే ఉంటాయి కానీ కనిపేది మనకి, అక్కడనే ఉంటుంది అది. తర్వాత కొంత కూల్ అయినాక మనకు కనపడుతుంది. బైబిల్లో కూడా కొన్ని వచనాలు నేను కొన్ని గంటలు వెతికినా దొరకలే. అది ఎప్పుడు రెగ్యులర్ చేయట్లేదు, ఎందుకు దొరకలేదు అనిపిస్తుంది. చాలా టైం పడుతుంది, అప్పుడు దొరుకుతుంది మళ్ళీ. ఇంతసేపు ఇక్కడే ఉందా? కొన్నిసార్లు టెన్షన్ ఉన్నప్పుడు అట్లయితే మనకి. చదవమ్మా 2 కొరింథీయులు 4:4. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా ఉండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల మనోనేత్రములకు గుడ్డితనము కలిగేసింది. అర్థమైపోతుంది వీళ్ళకి. ఎగురుతురు దూకుతుర్రు, పరిశుద్ధాత్మ విరోధంగా ప్రవర్తిస్తున్న విషయంలో తెలుస్తుంది. ఎందుకంటే మనోనేత్రం మూయబడ్డాయి, అర్థమైతలేదు వీళ్ళకి. విశ్వాసులు మూయబడ్డాయి, సేవకుడికి మూయబడ్డాయి. వాళ్ళు ఫాలో అవుతున్న వాళ్ళందరికీ గుడ్డలు అయిపోతుర్రు. ఫిజికల్గా బాగానే ఉన్నారు కదా, మనోనేత్రాలకు మూసేసింది. అది ఎందుకు మూసేసింది అర్థమైతలేదు వాళ్ళకు. కరెక్ట్ తెలియకుండా అలా మభ్య పెట్టేసింది. ఇప్పుడు నువ్వు ఎంత చెప్పు, మా సేవకుడు చెప్పినది వాక్యం తప్పవుతుందా? కరెక్ట్, ఆయనకి తెలియదేమో, సరే కదా. ఒకవేళ ఆయన బోధ తప్పైతే ఇన్ని లక్షల మంది వస్తారా, ఇన్ని వేల మంది వస్తారా, ఇంతమంది ఫాలో వస్తుంటారు ఆయనకి? అవునా, జనాలను పెట్టి క్యాలిక్యులేషన్ చేస్తావు భక్తే కాదా అని కదా. ఇరుకు మార్గం పోయేవారు కొందరే అన్నారు ప్రభు, విశాల మార్గం పోయేవాళ్ళు అనేకులు. ఆ విషయం అర్థం కాదు వీళ్ళకి. ఎందుకు తెలుసా? అపవాది గుడితనం కలిగేసింది. అందుకే దావీదు వచ్చుకుంటాడు, ఏమంటే తెలుసా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరవడ్డాడు. 119వ కీర్తన 50 వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. 119వ కీర్తన చెప్తా, ఒక్క నిమిషం. కాదు నేనే పొరపాటు చెప్పాను. 119:18. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. కన్ను తెరుమంటే ఫిజికల్ ఇవి కాదు, మనోనేత్రాలు వెలిగింపబడాలి. మనం వెళ్తుంది కదా. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్ను తెరవయ్యా అని వేడుకుంటుండు. ఎందుకు? ఈ దుష్టుడు నాటి నుండి నేటి వరకు కళ్ళు కప్పేస్తుండు, అర్థం కాకుండా చేస్తుండు, తన పిల్లలందరినీ నరకానికి రెడీ చేస్తుండు. వాడు టార్గెట్ పెట్టుకుంటాడు, క్రైస్తవులందరూ సాధ్యమైతే ఏర్పరచబడిన వారందరినీ మోసం చేస్తా, సూచక్రియలు చేస్తా, అద్భుతాలు చేస్తా, ఆశ్చర్యం జరగవి చేస్తా చెప్తాడు వాడు. నవచితమైతే అది కూడా చూసుకుంటాం. నిజంగా స్వస్థత వరకు ఎవరికొని ఉందంటే ఎవరికి లేదండి, అన్ని అబద్ధాలే చెప్తారు వాళ్ళు. వాక్యమే ఆధారం అండి. కళ్ళకు కట్టిన వాక్యం ఉన్న తర్వాత కాదనడానికి ఎవరికి ధైర్యం లేదు. నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరవయ్యా అంటున్నాడు దావీదండి, భక్తుడు. అంటే కళ్ళు ఆత్మనేత్రాలు కదా, మనోనేత్రాలు మూయబడితే మనకి ఏం అర్థం కాదు. తరతరంగా చూసుకుంటాం. ఇంకా యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. దయ్యం ఎక్కడ ఉంటాడో అక్కడ అల్లరి ఉంటుంది, దయ్యం ఎక్కడ ఉంటే అక్కడ లొల్లి ఉంటుంది, నీచమైన కార్యాలు ఉంటాయి, సౌండ్ పొల్యూషన్ ఉంటుంది అక్కడ. ఏప్రిల్ తర్వాత 3వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనం కాదు, అక్కడ కాదు. కాదు నాన్న, పైకి కొద్ది 14 చదువు లేకపోతే. అయితే
అయితే మీ హృదయంలో సహింపవలనివి కానీ మత్సరములను వివాదములను ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు. సహింపవలనివి దేవుడికి నచ్చేయండి. ఈ లక్షణ మత్సరములు విరోధములను మీ హృదయంలో ఒకవేళ ఉంటే, మేము క్రైస్తవుని కదా, అతిశయపడవద్దు. మనం సత్యమునకు విరోధముగా చదవండి, కంటిన్యూ. సత్యముకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిది. ఏది? మత్సరము, విరోధము కదా, వివాదము మన మనసులో ఉందనుకో, ఇది ఎవరి జ్ఞానం? ఇది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు, దయ్యముల జ్ఞానం అంటుండు. ఒకవేళ ఈ లక్షణం మనలో ఉంటే దయ్యము జ్ఞానం కూడా మనలో ఉందన్నమాట. యాక్టివేట్ అయిపోయింది, కొంచెం డెలీట్ చేసి పడాలి ఇప్పుడే. చదువునండి. దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. ఎలానగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరిని ప్రతి నీచ కార్యములను ఉండును. అల్లరి నీచ కార్యములు ఉండును. పెందు కోసం పేరు పెట్టుకున్న వాళ్ళు ఎగురుతా ఉన్నారండి. చిల్లర చోరస కూడా కొద్దిగా పిల్లలు తెప్పి అల్లా ఎగురుతారు కదా. ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ పేర్లతో, వేరే వేరే పేర్లతో కూడా కొన్ని పిలువబడుతున్నాయి. కానీ మొత్తం అల్లరి, దుంపటము, ఎగరటము, పరిశుద్ధాత్మ వచ్చాడు పొందండి అనటము, మీ మధ్యలో ఉండడం చెప్పటము, రకరకాలు చేస్తూ, అంటే పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ దూషిస్తూ, పాప క్షమాపణ లేని పాపం చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు. అంటే చివరికి నరకానికి రెడీ చేస్తుంది అపవాది వీళ్ళని. త్వర చూసుకుంటాము. లూకా సువార్త 4వ అధ్యాయము 33వ వచనం. నెమ్మదిగా చదువునండి. లూకా సువార్త 4వ అధ్యాయము 33వ వచనం. ఆ సమాజ మందిరములో అపవిత్రమైన ఆత్మ దయ్యపు పట్టిన వాడు ఒకడుండెను. వాడు నజరుడైన యేసు, మాతో నీకేమి పని? మమ్మల్ని నశింపజేయవచ్చువా? నీవెవడవో నేను ఎరుగుదును. నీవు దేవుని పరిశుద్ధుడవు. బిగ్గరగా కేకలు వేసాను. కేకలేసే పని ఎవరిదండి? దయ్యంది. ఎక్కడ అపస్తులు కేకలు పెట్టారా? పెట్టలే. వాళ్ళని ఎవరిని పట్టలేకపోయింది, ఎవరిని వాళ్ళని కదా ఆకర్షించలేకపోయింది దయ్యమాలని. మళ్ళీ వీళ్ళెందుకు చేస్తున్నట్లంటే దయ్యానికి ప్రియులైన పిల్లలు వీళ్ళు, ముద్దు బిడ్డలు వీళ్ళు, అందుకల్లా చేస్తున్నారు వీళ్ళు. కేకలు పెడుతుంది. ఏం చేస్తుంది? దయ్యం పట్టిన వాడు వాడి నుండి కేకలు పెట్టే లక్షణం ఎవరిదంటే దయ్యంది. అలా తర్వాత చూసుకుంటాం. కంటిన్యూ చదువు. నేను అది కంటిన్యూ చదువు. అందుకు యేసు ఊరుకుండము, వాడిని వదిలిపోము, ఊరుకుండము. లొల్లి ఇష్టం ఉండదండి దేవుడికి. సైలెన్స్ ప్రభుకు కదా. లొల్లి అల్లరి ఇష్టం ఉండదు దానికి. అది కేక పెడుతుంటే ఆయన మౌనంగా ఉండలే. ఏమన్నాడు? ఊరుకుండము, సైలెన్స్, నిశ్శబ్దం అయిపో. నువ్వు లొల్లి పెట్టొద్దు, నువ్వు మాట్లాడద్దు, కేక పెట్టొద్దు, నోరుపోయి అన్నట్ట. అయిపోయింది. నోరుపోయి ఆయన పదం ఉపయోగించలేదు కదా. ఏమన్నాడు? నువ్వు ఊరుకుంటూ అంటే మాట్లాడకు, మూసుకోమని ఆయన చెప్తా, వీళ్ళకి తెలిసి అరుస్తుంది. మూసుకోమని ఆయన చెప్తుండు. చదువు సార్, కంటిన్యూ ఉన్నాను. మూరుకో అని చెప్పాను. అల్లే నేను 41 చదువున్నాను. అదే వచనం, అదే అధ్యాయం 40 వచనం. వారిలో 41 వచనం, 4వ అధ్యాయం లూకా సువార్త 4:41. దయ్యములను నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులు వదిలిపెట్టి. ఏం చేసిన దయ్యాలు? కేకలు పెట్టినాయి. పోయే ముందు ఏం చేసిన? వ్యక్తులు వదిలిపెట్టే ముందు కేకలు పెట్టి పోతున్నాయి అవి. మళ్ళీ సంఘాల కేకలు పెట్టు, అరుస్తున్నారు, పరిశుద్ధుడు మధ్య ఉన్నాడు, దుంగుతురు, ఎగురుతురు, గెంటుతురు. అంటే దాని అర్థం ఏంటి? దయ్యాలు ఉన్నాయి ఆ సన్నిధిలో. అక్కడ దయ్యాల సన్నిధిలో ఉంటూ దేవుని సన్నిధిలో ఉన్నాం అనుకుంటారు వీళ్ళు. తప్పుడు బోధలో ఉంటూ సత్యమైన బోధలో ఉన్నాం అనుకుంటారు వీళ్ళు. అపవాది ఇష్టాన్ని చేస్తూ దేవుని ఇష్టాన్ని చేస్తున్నాం అనుకుంటారు వీళ్ళు. ఎందుకు? ఇలా మనోనేతలు కప్పబడ్డాయి. అందుకే అర్థమైతలేదు వాళ్ళకి. చదువు అదో వచ్చిన మళ్ళీ ఒకసారి. దయ్యములు
నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయి నువ్వు కేకలు వేసే పని, అరిసే పని, క్యారెక్టర్ ఎవరిదంటే దయ్యంది కదా. దయ్యం అని కేక పెడుతుంటే యేసుప్రభు ఏమన్నాడు? మౌనం ఉండము, ఊరుకుండుము, మాట్లాడద్దు అని ఆయన అన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? కేకలు పెడతారు కదా. దేవుళ్ళు ఉండమనుకుంటారు కానీ దేవుళ్ళు లేరండి. మీరు నరకానికి రెడీ అవుతారు, దేవుడికి దూరం అవుతారు, అనేకులను నరకానికి తీసుకెళ్తారు, దేవుడు దూరం చేస్తారు కనుక కొంతమంది అయినా మీరు బైబిల్ బాగా చదివి కదా బయటికి రావాలి మనం కదా. బయటికి వస్తేనే కదా దేవుడు మనం మెచ్చుకుంటాడు కదా. ఆయనకు నచ్చితే ఆయన ఇంప్రెస్ చేయగలిగితే, ఆయనకు నచ్చితే మనము అవసరమైతే ఆయుష్కాలాన్ని పెంచి కూడా భూమి మీద ఉంచుకుంటాడు ఆయన. లేకపోతే మధ్యలో లేపుతాడు మనని. ఏముంది జాండీస్ వస్తే ఎగిరిపోతాం ఉంటుందా? ఏమైందంట? జాండీస్ వచ్చి పోయి ఉంటుంది. డెంగ్యూ వస్తే పోతామండి, బ్లడ్ సెట్ కదా, బ్లడ్ సెల్స్ పడిపోతే పోతాం అంతే కదా. వీటన్నిటి భద్రత మనం కాపాడుతామంటే మన జాగ్రత్తలు ఏం లేవు అక్కడ. దేవుడు అనుగ్రహం ఉంటేనే ఉంటాం కనుక ఉన్నంతకాలం మనం మహిమకారంగా ఉంటాం, సత్యాన్ని సరిగ్గా బోధిస్తాం, సరైన బోధనే కదా. బెరేలో క్రైస్తవులలో ప్రతిరోజు బైబిల్ని పరిశోధిస్తూ వాక్య ప్రకారంగా మనం జీవిస్తాం. చివరి మాట ఒక మాట చూడండి, అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 6వ వచనం. 8వ అధ్యాయం 6వ వచనం. జనసమూహములను విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసు గల వారై ఏక మనుషులే లక్ష్యం ఉంచిరి. అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాడు. ఆత్మలను దయ్యములను ఉన్నారా? మళ్ళీ చదవది మాట. అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాడు. కేకలు వేస్తే పనంత ఎవరు? దయ్యంది. దయ్యం పట్టిన వాళ్ళు కేకలు వేస్తారు. కేకలు అంటే దయ్యానికి ఇష్టం. అంటే దయ్యం అది లోపట్టుండి ఇలా ఏం చేస్తుంది కదా, వీళ్ళని లొలి పెట్టిస్తుంది కదా, వీళ్ళని హ్యాండిల్ చేస్తుంది. అదే కేకలు పెట్టిస్తుంది, పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడిస్తుంది, దూకిపిస్తుంది, కేకలు పెట్టిస్తుంది, లొలి పెట్టిస్తుంది, వాక్యాలు అర్థం కాకుండా చేస్తుంది. చివరికి మరణకారమైన పాపం చేయిస్తుంది, పాప క్షమాపణ లేని పాపం చేయిస్తుంది, దేవుడికి పరలోకానికి దూరం చేస్తూ, నిత్య జీవానికి దూరం చేస్తూ, నరకానికి సిద్ధం చేస్తుంది. అందుకే మొదటి శతాబ్దంలో క్రైస్తవులలో, బెరేలో ఉన్న క్రైస్తవులలో రోజు బైబిల్ని చదివే అలవాటు ఉంటే కదా, వాక్యం లేఖనం పరిశోధించగలిగే అలవాటు మనకు ఉంటే మనం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు, అనేకులను తప్పించవచ్చు. చివరి మాట చూడండి, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21-22. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21-22. అందుచేత సమస్త కల్మషం, పొల్యూషన్ ప్రకృతిలో ఎన్నో పొల్యూషన్ ఉన్నాయి కదా, వాసనలు అవి ఈ పొల్యూషన్, పొగ, చెత్త, రకరకాలుగా కదా. నిజంగా ఈ పొల్యూషన్ అంతా పోవాలంటే చాలా చెట్లు నాటాల. చెట్లు నాటితే చెడు అంతా తీసుకుని యాక్సిడెంట్ మంచి ఎయిర్ దానికి ఇస్తుంది. మన హృదయంలో కూడా పొల్యూషన్ ఉంది. కోపం, దేవుని పట్టించుకోకపోవటం, ఓర్వలేకపోవటం, సహోదర ప్రేమ లేకపోవటం, ఎదటి వాడి మనసు నొప్పించటం, నోటికొచ్చింది మాట్లాడటం, దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి మన ఇష్టాన్ని చేయటం, దేవుడి కంటే ఎక్కువ మన సుఖాన్ని మనం ఎక్కువగా ప్రేమించటం, ఇవన్నీ పొల్యూషన్ అండి, కల్మషం. ఈ హృదయంలో ఉన్న కల్మషం అంతా పోవాలంటే హృదయం అన్న నేలలో వాక్యం అనే విత్తనాలు పడాలి, క్రీస్తు అనే చెట్టు మొలవాలా, పొల్యూషన్ పోతుంది అప్పుడు. అందుకే అంటుండు, అందుచేత సమస్తమైన చదువునేనా, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము దైవత్వము కలిగి ఉండాల్సిన క్రైస్తవుల్ని, సేవకుణ్ణి దుష్టత్వములో ఉంచుతుంది. దుష్టత్వంలో మనను యాక్టివేట్ చేసుకుంది దయ్యం. మనం కామన్ తెలుసు, యాక్టివేట్ కామన్ తెలుసు, అప్డేట్ కామన్ తెలుసు. అందుకే ఫస్ట్ ఏం చేసింది? అవిశ్వాసం కలిగేసింది. తర్వాత మనోనేత్రాల్లో గుడ్డితనం కలిగేసింది. తర్వాత యాక్టివేట్ చేసుకుంది, అప్డేట్ చేసుకుంది. చూడండి, అందుకంటే అందుచేత సమస్త కల్మషమును విరమిగుచున్న దుష్టత్వము మాని, దుష్టిని తత్వం మాని దైవత్వంలోకి మారాలి. ఇప్పుడు మనం దుష్టిని తత్వం మాని, దుష్టిని గుణం ఇది. పగ, దేశం, సోదర ప్రేమ లేకపోవటం, మతలం అంటే మతలం ప్రేమ అవసరాన్ని ఉన్నప్పుడు మాట్లాడటం
మిగతా టైంలో కమ్యూనికేషన్ లేకపోవటం, హెల్పింగ్ నేచర్ ఉండి కూడా చేయకపోవటం, ఉండే స్థితి చేసే స్థితిలో ఉండి లేక చేయకపోవటం, ఒకవేళ అడుగుతాడమని చెప్పి ఆయన కట్ చేయటం, ఇదంతా ఏంటంటే కల్మషం, దుష్టిని తత్వం, ఇది దుష్టిని లక్షణాలు. క్రైస్తవులు ఉండకూడదు. ఇవన్నీ మనకి చేయగలిగిన సాయం చేయాలా, చేయలేకపోతే చేయడానికి ప్రయత్నం చేయాలా, తను అడిగినంత చేయకపోయినా చేయగలిగినంత చేయాలా, దేవుని తత్వాన్ని ప్రదర్శించాలి మనం అక్కడ. కానీ ఇది ఏం చేసింది, దేవుని ఆలోచనలో దేవుని దైవత్వంలో ఉండాల్సిన మనని డైవర్ట్ చేసి, గుడ్డితనం కలగజేసి, అవిశ్వాసం కలగజేసి దుష్టత్వంలో యాక్టివేట్ చేసుకుంది. అందుచేత సమస్త కల్మషమును విరవిగుచున్న దుష్టత్వమును మాని మనసు మార్చుకొని మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకున్నాం కదా, ఆ మారు మనసు మనం జీవితం కాలం బ్రతికినంత కాలం మనం మారుతూనే ఉండాలి. ఒకసారి పొందితే అయిపోతుంది. మనం తెలుసు తెలియక ఎన్నో చేస్తున్నాం. మనం ఎప్పటికప్పుడు మన జీవితాన్ని రెన్యువల్ చేసుకోవాలి. మనం తిరిగి చేయకుండా ప్రయత్నం చేస్తే, అలాంటి ఆశ మనకుంటే పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు స్ట్రిక్ట్గా జీవించడానికి కదా. రోజు వాక్యం చదవటం వల్ల, వినటం వల్ల, వాక్యానుసారం బతకడానికి మనం సాధన చేయాలా, ప్రాక్టీస్ చేయాలి. మనం అలా చేస్తే ఖచ్చితంగా మనం పాపం చేయకుండా ఉండగలుగుతాం. మనం ప్రయత్నం చేస్తలేమండి మనం. అందుకే ఎవరు బోధించి నేనేస్తున్నాం బోధ. చెప్పేవాడు చెప్తూ విన్నవాడికి కానీ చెప్పేవాడికి కానీ సరైన ఆలోచన ఉంటే దయ్యం నుండి తప్పించుకోవచ్చు మనం. అనేక మంది తప్పించవచ్చు మనం. ఏ మనుషులైతే ఇప్పుడు నరకానికి పోకుండా యేసుక్రీస్తు రక్తం కాల్చడు, అలాంటి ప్రజలందరినీ, అటు క్రైస్తవేతలు కాదు ఇటు క్రైస్తవులను కూడా అది మోసం చేస్తుంది. ఫస్ట్ టార్గెట్ క్రైస్తవుల మీద పెట్టింది. మరణకరమైన పాపాన్ని చేయిస్తుంది, పాప క్షమాపణ లేని పాపం చేయిస్తుంది కదా. యేసు ప్రభువును వ్యతిరేకంగా మాట్లాడే క్షమాపణ, పరిశుద్ధాత్మ దూషించు వాడికి, పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడే వాడికి క్షమాపణ లేదు అని తెలుసు దానికి, అందుకే చేయిస్తుంది. ఎందుకంటే క్షమాపణ ఉండదు లేకి చస్తే ఖచ్చితంగా నాతో పడి నరకానికి రావాలా. వాడు కసి తీర్చుకుంటాడు మన మీద. వీళ్ళకి అర్థమైతలేదు. భిన్న అభిప్రాయాలు రహస్యంగా బోధిస్తున్నారు. మీ వల్ల డబ్బు సంపాదించుకోవాలనుకుంటే ఏం డబ్బు అండి? 60-70 సంవత్సరాలు అవసరం. చస్తే ఏం తీసుకుపోలేం మనం. మనకు తెలుసా విషయం, అందరికి తెలుసుది. తెలుసు కూడా ఎందుకు అలా ఉన్నారు అర్థమైతలేదు. ఈ కరెన్సీ ఇక్కడే అవసరం, మనకి పరలోకం తీసుకెళ్ళి అక్కడ ఉండదు, మనకు అవసరం లేదు అక్కడ కదా. విశ్వాసంలో మనం జాగ్రత్త కాపాడుకోగలిగితే, మన నోరుని కాచుకోగలిగితే, సరైన బోధలో మనం ఉంటే, సరైన బోధ మనం చేస్తే ఖచ్చితంగా దేవుని ఇంప్రెస్ చేసిన వాళ్ళం అవుతాం మనం కదా. పక్క పరలోకం మనకి ఇస్తాడు. అందుచేత సమస్త కల్మషమును విరమిగుచున్న దుష్టత్వం మాని లోపట నాటబడిన మీ ఆత్మలను కనబడుతున్న ఆకారం మనం కాదు, దేహం కనబడుతుంది. దేహంలో ఉన్నది మనం, సూపర్ పవర్ ఆత్మ. కంటి కనపడమండి, మనము పోయేటప్పుడు కూడా తెలియదు, మనం చనిపోయినప్పుడు తెలియదు. దేహంలో వదిలిపెడుతుంది సూపర్ పవర్ ఆత్మ. ఈ ఆత్మ ఉంటేనే కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, కాళ్ళు నడుస్తాయి, చేతులు పట్టుకుంటాయి, దేని ఆలోచిస్తుంది, ముక్కు వాసన చూస్తుంది, బాడీ ఉనికి కలిగి ఉంటుంది. ఈ పవర్ ఆత్మలో మనం ఈ దేహాన్ని ఇంటిని వదిలిపెడితే ఏం పడిపోతుందా? భార్య పెట్టుకుంటుందా? పెట్టుకోదు. తల్లిదండ్రులు పెట్టుకుంటారా? పెట్టుకోరు. తీసేయి తొందరగా అంటారు. దీనికోసం మనం బతికేది. ఈ దేహంలో మనం పెట్టాడు కదా, నరాలతో, చర్మంతో, వెముకంతో, మాంసంతో ఉన్న గూట్లో మనల్ని నాటాడు. ఒక మొక్కను, పూలు, విత్తనాన్ని నాటినట్టు నేలలో మనం నాటినట్టు దేవుడి దేహంలో కొంతకాలం 60-70 ఏళ్ళు కనుక నచ్చామనుకో పెంచుతాడు, నచ్చలేమనుకో మద్దల్ని తీసేస్తాడు. కనుక చిన్న జీవితం లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును, ఇప్పుడు ఇంతసేపు మనం చదివిన వాక్యం, దేవుడు మనతో మాట్లాడాడు. మన ఆత్మలను రక్షించే వాక్యం, మనం పరలోకం తీసుకెళ్లే వాక్యం, మాట వినకపోతే నరకానికి పంపించే వాక్యం, బాధలో ఆదరించే వాక్యం, దుఃఖంలో ఓదార్చే వాక్యం, సమస్యల పరిష్కారం చూపెట్టే వాక్యం, కఠినమైన మనసులను కూడా మనసు మార్చే వాక్యం, అక్రమైన మార్గంలో ఉన్న వాళ్ళని సక్రమైన మార్గంలో నడిపించే వాక్యం, అనేక సమస్యల్లో తకమికమై పడిపోతున్న మనుషులకు మంచి కౌన్సిలింగ్ చేసే వాక్యం ఇది. మనిషి బ్రతుకు, మనిషి మనసును మార్చే వాక్యం, నరకాన్ని తప్పించే వాక్యం. లోపల ఆటబడిన మీ ఆత్మను రక్షించుటకు, భూమి మీద ఉన్నప్పుడు కాపాడటమే కాదు, నరకానికి పోకుండా కాపాడుతుంది ఈ వాక్యం అని. ఈ వాక్యాన్ని భద్రపరచుకోవాలా. సత్యంలో అప్డేట్ కావాలా, మనము సత్యంలోనే యాక్టివేట్ కావాలి. మనము దుష్టత్వంలో యాక్టివేట్ కావాలి, కానీ దుష్టత్వంలో యాక్టివేట్ కాకూడదు, దైవత్వంలో యాక్టివేట్ కావాలి మనం. కనుక ఎప్పుడైనా సత్యం లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును స్వాత్వికముతో మీరు అంగీకరించండి. తొందరపడకండి, కోపపడకండి. నేను చెప్పింది రైటా లేదా, తొందరపడే
డిసిషన్ చేసి జడ్జ్మెంట్ చేయకండి. బైబిల్ చూడండి, స్వాత్వికముతో అంగీకరించండి. పౌలుశీల చెప్పిన వాళ్ళు బెరలోనే క్రైస్తవులు, పౌలుశీల చెప్పిన వాక్యములు కదా సంతోషంతో ఆసక్తితో అంగీకరించి తర్వాత పరిశీలించారు. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడం శక్తి గల వాక్యం స్వాత్వికంతో మీరు అంగీకరించండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకండి, వాక్య ప్రకారం ప్రవర్తించు వారే ఉండండి. చూశాడు ఆయనకు ఎన్ని జాగ్రత్తలు మళ్ళీ చెప్తున్నాడండి దేవుడు. పిల్లలు బయటకు వెళ్తాము చెప్తారండి తల్లిదండ్రులు, జాగ్రత్తగా బిడ్డ అంటారు. విలేజ్ టైప్లో, విలేజ్లలో అయితే పైలం బిడ్డ అంటారు. పైలం అంటే జాగ్రత్త, కేర్ అని కదా, టేక్ కేర్ అంటారు. ఇప్పుడు ఇంగ్లీష్లో మనం జాగ్రత్త అని చెప్పి. దేవుడు అంటే మన మీద ఎంత ప్రేమ అండి, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు దేవుడు. ఇదే జీవితం కాదు మనకి, చావుతో ముగింపు కాదు. మనం పరలోకానికి వెళ్ళాలి, ఆయనతో ఉండాలి. మనమంతా మనము మన పిల్లలు మనకు కావాల్సిన వాళ్ళందరూ ఉండాలని మనం కోరాలి. కనుక లోపల నాటబడిన ఆత్మలను రక్షించగలిగిన వాక్యాన్ని విని మర్చిపోకుండా వాక్య ప్రకారం మనం ప్రవర్తించాలి. ఈ వాక్యం దేవుడు దీవించుకోగా యేసుక్రీస్తు నామమున మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. ఓపికతో మీరందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు.